హలో, నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం గుడ్లు కూర తయారు చేసుకునే విధానం చెప్తున్నాను. ఇది నా స్టైల్ అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. కాకపోతే బిర్యానీతో కాకుండా రైస్ చపాతీతో అయితే చాలా బాగుంటుంది. సో ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే అల్లం, వెల్లుల్లిపాయ, టమాటో పేస్ట్ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే యాడ్ చేయలేదు పేస్ట్లో. నేను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఉల్లిపాయ టమాటో అనే కాంబినేషన్ అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో టొమాటో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేసి ట్రై చేయండి, ఎప్పుడైనా బాగుంటుంది. కొత్తగా అందరికీ నచ్చుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది మెయిన్లీ. సో అది బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటోలు వేసుకొని టొమాటో పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న కారం యాడ్ చేస్తాను కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను. అన్ని కూరలు కూడా కామన్గా నేను రోజు వండే వంటలు అయితే ఇంట్లో తయారు చేసుకున్న కారం వేస్తాను. సో కారం అంటే అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి సో అన్నీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది కొంచెం కారం అంటే ఇది కొంచెం ఆయిల్లో వేగితేనే, లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది. సో అలా వేపుకున్న తర్వాత ఆయిల్ బయటికి కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కొంచెం క్లోజ్ చేసుకొని లిడ్ కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెడితే ఆటోమేటిక్గా ఆయిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మన థిక్నెస్ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా మనం లో ఫ్లేమ్ కాదు, అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. సో వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తగినంత ఎగ్స్ కూడా ఆయిల్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి లిడ్ కొంతసేపు మనం వెయిట్ చేయాలి బాయిల్ వచ్చేంత వరకు. సో టమాటో, ఆనియన్స్ అవన్నీ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు 2 minutes మనం మీట్ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా కానీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 minutes లిడ్ క్లోజ్ చేసుకొని వెయిట్ చేస్తే మనకి గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అన్నంతో, చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది. బట్ బిర్యానీతో మాత్రం అంత టేస్ట్ అనిపించదు, ఎందుకంటే ఇది అన్నం